ఈరోజు నుండి 30 డేస్ 30 లంచ్ బాక్స్ రెసిపీస్ స్టార్ట్ చేసినాను. ఈ 30 లంచ్ బాక్స్ రెసిపీస్లో నేను ఈరోజు ఉల్లిగడ్డ కొత్తిమీర చీజ్ పరాటా స్టార్ట్ చేసినాను. చాలా డెలిషియస్గా ఉంటుంది. ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఉప్పు, కారము, చీజ్ పరాటా. దీన్ని ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈరోజు రెసిపీ ఉల్లిగడ్డ కొత్తిమీర చీజ్ పరాటా. ఈ ఉల్లిగడ్డ కొత్తిమీర చీజ్ పరాటా ఎలా తయారు చేయాలనో నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ పరాటాలోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంత ఉప్పు, ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసినాను. దీనికి తగినన్ని వాటర్ తీసుకొని మనం చపాతీల పిండిలాగా తడుపుకోవాలి. బాగా గట్టిగా తడుపుకోవద్దు. దీంట్లో మనము మసాలా పెడతాం కాబట్టి ఆ మసాలా అంతా బయటకు వచ్చేస్తుంది పిండి గట్టిగా తడుపుకుంటే. మామూలుగా చపాతీల్లోకి తడుపుకున్నట్టు ఇంకా కొంచెం మెత్తగానే పిండి తడుపుకోవాలి. గట్టిగా ఉంటే మాత్రము ఇవన్నీ చీలిపోతాయి. అయితే ఈ పరాటా చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది మసాలా. అట్లా కాకుండా చూసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను. పిండి తడిపిన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ వేసి మూత పెట్టి పెడితే పిండి సాగినట్టు మెత్తగా నీట్గా మంచిగా అయిపోతుంది. ఇట్లా చేసుకున్న తర్వాత మనము దీన్ని ఒక 10 నిమిషాలు 15 నిమిషాల కొరకు పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి, మళ్ళీ ఒకసారి పిండిని మెతుపుకోవాలి. మంచిగా మెతుపుకొని దీన్ని మనము చపాతీ వేయేటట్టు మెతుపుకొని ఒక ఉండ తీసుకొని ఒక ఉల్లి తీసుకొని మనం ఇప్పుడు చిన్న చపాతీలాగా చేసుకోవాలి. దీంట్లో మనం స్టఫింగ్ నింపుకునేందుకు వీలుగా చిన్న చపాతీలాగా చేసుకోవాలి. దీన్ని ఈ చిన్న చపాతీలాగా చేసుకొని దాంట్లోకి ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, కొత్తిమీర ఇవన్నీ దీంట్లో స్టఫింగ్ లాగా మనం నింపుకోవాలన్నట్టు. ఉల్లిగడ్డలు దీంట్లో కావాల్సినవి కొద్దిగానే వేసుకోవాలి, బాగా వేసుకోవద్దు. ఒక 2 స్పూన్స్ అట్లా ఉల్లిగడ్డలు, కొత్తిమీర అయితే మనము కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలా, టేస్ట్ బాగుంటుంది. దీంట్లో మళ్ళీ ఈ చీజ్ని దీంట్లోనే తురుముకోవాలి డైరెక్ట్. ఈ తురుముకున్న చీజు కొంచెం ఎక్కువనే వేసుకోవాలా. చపాతీ సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ అన్నట్టు. పిల్లలకి లంచ్ బాక్స్లకి ఈ స్నాక్స్ ఇవి ఈజీగా తింటారు వాళ్ళు. మనం పెరుగు వేసిస్తే వాళ్ళు ఈజీగా తింటారు. దీంట్లో కొంచెం లైట్గా ఉప్పు పిల్లల కొరకు చేస్తున్నాం కాబట్టి లైట్గా కారం పొడి, పెద్దవాళ్ళకైనా కానీ లైట్గానే వేసుకుంటేనే బాగుంటుంది. కొద్దిగంతా ఎల్లిగడ్డలది మిర్చి చట్నీ తయారు చేసి ఇప్పుడు దీన్ని మనం రౌండ్గా దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫింగర్స్ తోటి ఫోల్డింగ్ చేసుకొని ఇంకా ఉల్లిలాగా చేసేసుకొని చపాతీ చేసేయాలి. చాలా ఈజీ రెసిపీ, చాలా బాగుంటుంది టేస్ట్. కిడ్స్ లంచ్ బాక్స్లోకి ఇది చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకైనా కానీ మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈ నైట్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇట్లా చేసిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 పక్కల పిండి అద్దుకోవాలా. 2 పక్కల పిండి అద్దుకొని ఇప్పుడు చపాతీలాగా కోళ్ళతోని చాల్చుకుంటా దీన్ని చపాతీలాగా చేసుకోవాలా. బాగా సన్నగా చేయొచ్చు, ఎట్లా వీలైతే అట్లా దీన్ని చేసుకోవాలి. చపాతీలాగా చేసుకొని 2 పక్కల మంచిగా నెయ్యి వేసి లేదా నూనె ఎట్లా ఉంటే అట్లా, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకొని దీన్ని 2 వైపుల నుంచి మంచిగా సన్నగా తాల్చుకోవాలా. వీలైతే సన్నగా, లేకపోతే దొడ్డుగున్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. లోపల మసాలా ఉంది కాబట్టి చాలా ఈజీ రెసిపీ. ఈ చపాతీ మనం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 వైపులా నెయ్యి వేసి కాల్చుకోవాలి. ఇది చాలా ఈజీ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ చపాతీలని మనము పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా రెడీ చేసి తొందరగా పొద్దున పూట ఎటువంటి హడావిడి లేనప్పుడు, ఎంత హడావిడి ఉన్నా కానీ హడావిడి లేకున్నా కానీ ఈజీగా మనం చేసి పిల్లలకి ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది. నెయ్యి వల్ల వాళ్ళ పిల్లలకు కూడా మనము ఆరోగ్యము బాగుంటుంది.
నెయ్యి కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది ఆరోగ్యానికి. మంచిగా 2 పక్కల కాల్చి దీన్ని లంచ్ బాక్స్లోకి మనము ఇవ్వచ్చు. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇది బాక్స్లోకి రెడీగా ఉంది. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.